హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు. అందరు బాగుండాలి, అందరూ మేము ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నేను కేరళ నుండి ట్యూబర్స్ రప్పించుకున్నానండి. ఇప్పుడే వచ్చినాయి. ఇదిగోండి, ఇది ఇప్పుడే తీసాను. ఇది వాళ్ళని చక్కగా చాలా బాగా చేశారండి. 9వ తారీఖున వాళ్ళు పోస్ట్ చేశారు. ఈ పూట ఇప్పుడే వచ్చినాయి. ఇదిగోండి, దీంట్లో నేను సాఫంగస్ వాటర్లో పెట్టాను అన్నమాట. చూడండి, చాలా హెల్తీగా కూడా ఉన్నాయండి ఇవి ట్యూబర్స్ కూడాను. దీనిలో నుండి తీసి మంచినీళ్ళల్లో నేను ఒక 4 days ఉంచుతానండి. అప్పుడు ఏంటంటే ఇది కొంచెం రూట్స్ కానీ అన్నీ కూడాను ఫామ్ అవుతాయి. అప్పుడు తీసి నేను బెడ్ తయారు చేసి పెట్టుకున్నాను, దానిలో పెడతానండి. ఇవి నేను ఆల్రెడీ ఒక 1 week ముందే నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను. కింద ఉంది, దానిలో పెట్టేసేస్తాను. ఇదిగో చూడండి, ఇదండి. ఇది మళ్ళీ మార్నింగ్ మాకు ఇళ్ళమ్మట వచ్చారండి. బంగాళాబంతి ఒకటి, చామంతులు 10 రకాలండి, వంగ ఒకటి అండి, పింక్ అంటే ఇది పర్పుల్ కలర్ వంగ అండి. తర్వాత బంగాళాబంతి అండి. ఇవి ఇళ్ళమ్మట వస్తే తీసుకున్నాను, బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నానండి, చాలా బాగుంది. అందుకని ఇప్పుడు పెడదామని 6 అయ్యింది, ఇప్పుడు పెడదామని చెప్పేసి వచ్చాను. ఇదిగోండి నా మిద్దె తోట అండి ఇది. ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగాను వైర్తో నేను మొత్తం అంతాను కట్టించేసేసాను. చూడండి, చాలా బాగుంది. మీకు ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటే ఈ వీడియో చూడండి. చూస్తే మీకు ఎవరికైనా ఐడియా వస్తుంది. ఇలా చేయించుకుంటేనండి ఈ క్రేపర్స్ అన్నీ కూడాను చూడండి ఇలా ఎక్కిచ్చేసేస్తున్నాను నేను. దొండ కాదండి, చిక్కుడును, సొరపాదు, తర్వాత అది కూడా అటు బేర్లు ఉన్నాయండి. సపోటానండి, ఇదిగోండి పసుపు, ఇది తర్వాత క్రోటను. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం రాయలకుమారి గారు పంపించిన సీడ్స్ అండి. టమాటోస్ పెద్దవి అన్నమాట. కాశ్మీర్ టమాటాను, మామూలు టమాటా, మదనపల్లి టమాటా కూడా పంపిస్తే నేను ఏం చేశానంటే జర్మినేట్ చేసుకొని, ఇదిగోండి ఇవన్నీ కూడాను ఆవిడ పంపించినవి నేనే విత్తనాలు పోసుకొని తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత ఇట్లా నాటుకున్నానండి. అప్పుడే ఫ్రూటింగ్ కూడా వస్తుంది. నేను చూడండి, ఇదిగోండి ఫ్రూటింగ్ కూడా వస్తుంది. బాగున్నాయండి, హెల్తీగా ఉండయి మొక్కలు కూడాను. ఈ బేర అండి, ఇదిగోండి అది గుండు బేర, అది పొట్టిగా ఉండేది అనమాట. అది బాగుంది, మొన్న కోసేసాను నేను. తర్వాత అదిగోండి మా ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ట్ అయ్యింది. బాగున్నాయండి. ఇంకా పైన లోపల కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట. అది నేను పర్పుల్ కలర్ అనుకున్నాను, కానీ ఇది గ్రీన్ కలర్ అయినట్టు ఉందండి. పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఇది నేతి బేరండి. తర్వాత ఇక్కడండి అదిగోండి పసుపు అండి. పసుపు 4 టబ్బుల్లో పెట్టుకున్నాను అండి. అవి 4, అక్కడ ఒకటి ఉంది, ఇంకా 5 టబ్బుల్లో పెట్టానండి. సొర అండి పైకి పాకే కంటే కూడానండి నేల మీద ఉంటే చాలా బాగా వస్తాయండి. అందుకని నేను ఇట్లా వదిలేసేసాను సొరపాదుని. ఎందుకంటే పైన పాకుతుంటే కాయ గ్రోతింగ్ ఉండలేదండి. మరి ఎందుకో అర్థం కావట్లేదు, దానికి వాటర్ సప్లై లేదేమో, అందుకనే లేదండి. అందుకని నేను కిందకి వదిలేసేసానండి. ఇవన్నీ కూడాను ప్రస్తుతానికి నాకు బాగుంటాయండి. ఇది టమాటా చెట్లు మాత్రం అంత ఫ్రూటింగ్ మీద ఉంది, చాలా బాగా ఉన్నాయండి. మా ములగ చెట్టు అండి, అదిగోండి చూడండి కాయలు. అదిగోండి ఇంకా అక్కడ ఉన్నాయి, అటు పక్కన ఉన్నాయండి. ఈ క్రీపర్ అండి నేను పాలినేషన్ కోసం అని ఉంచాను. ఇదిగోండి ఇదొక చిక్కుడు అనమాట. చిక్కుడు 5-6 రకాలు పెట్టేసేసానండి. అంటే కణుపు చిక్కుడును, పింక్ కణుపు, ఇవన్నీ అలా పెట్టేసేసానండి. బాగుంది, అంత కాపు కూడా వస్తుందండి. ఇది గుత్తి బేరానండి. ఇది మొన్న ఇక్కడ ఉంటే కోసి చేసాము. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. ఇదిగోండి గుత్తి బేర, ఇది కూడానండి.
ఇవన్నీ కూడా మనకి ఎర్లీగా వచ్చే చిక్కుడు అనమాట. 365 రోజులు వచ్చే చిక్కుడు అనమాట. ఇది అలా వస్తుంది. అవి కూడా అంత పువ్వు పింద మీద ఉంది. పేను బంక పట్టిందండి. మొన్నే స్ప్రే చేశాను నేను, పోయింది. బాగానే ఉంది ఇప్పుడు వరకు. ఇదండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేస్తేనేనండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ.